అందరికీ నమస్తే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి 4 సార్లు ముఖ్యమంత్రి శరద్ పవార్, కేంద్ర మంత్రి 2 సార్లు. అసలు ఒక తిరుగులేని నేత, ఒక పెద్ద చతురత గల నాయకుడు. ఓటమి పాలైండు. 14 సార్లు గెలిచిన కంటిన్యూగా. ఒక్కసారి కూడా ఓడిపోలే. ఫస్ట్ టైం ఓడిపోయిండు. ఆయన్నే ఇదే లాస్ట్, నేను ఇంక మళ్ళీ పోటీ చేయను అని ఒక చివరస్త్రంగా ప్రచారం చేసినా జనం ఆయన ఓడించారు. ఎందుకు ఇంత ఘోర ఓటమి ఆయన ఫేస్ చేయాల్సి వచ్చింది? సీనియర్ జర్నలిస్ట్ సునీల్ రెడ్డి అన్న ఉన్నారు. అన్న, ఏం చెప్తారు? శరద్ పవార్ నిజంగా అసలు దేశ రాజకీయాలే చక్రం తిప్పగలడు, అసలు మొత్తం కాంగ్రెస్ను మొత్తం ఆయన్నే హ్యాండిల్ చేయగలడు అన్న స్టేజ్ నుంచి ఓడిపోయింది. ఇప్పుడు పార్టీ ఓడిపోయింది. పార్టీ ఓడిపోయింది, ఆయన ఓడిపోయిండు. ప్రధాని పదవికి కూడా పోటీ పడ్డాడు ఒక దశలో. ఎక్కడ నాకు పోటీ అవుతాడేమో, ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందేమో ఆ శరద్ పవార్ తోటి అని చెప్పేసి కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శరద్ పవార్ను అప్పటి ప్రధాని పివి నరసింహారావు మళ్ళీ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి పంపించిండు. పోటీ వస్తున్నాను ప్రధానమంత్రి పదవికి. 93 నుంచి 95 4వసారి ప్రధానమంత్రి, చీఫ్ మినిస్టర్ ఆయన మహారాష్ట్రకి. 78లో చీఫ్ మినిస్టర్. 40 years కూడా లేకముందుకి 40 ఏళ్ళ లోపే ముఖ్యమంత్రి అయిన మహారాష్ట్ర, అంత పెద్ద మహారాష్ట్ర 40 ఏళ్ళ లోపే ముఖ్యమంత్రి అయిన. మళ్ళీ తర్వాత మళ్ళీ 8 ఏళ్ళకి మళ్ళీ 88కి గెలిచిండు. ఈయన నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ని గెలిపించిండు. మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రి మార్పుల లోపల పదవి పోయింది, కేంద్రంలో మంత్రి అయ్యాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. 95 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. మళ్ళీ తర్వాత సోనియా గాంధీ, శరద్ పవార్ అంచనా ఏంటి అంటే పివి నరసింహారావు తర్వాత ఇక నేనే కాంగ్రెస్కు నాయకత్వం వహించేది నేనే అనుకున్నాడు. మళ్ళీ సోనియా గాంధీని తీసుకురావడంతో విభేదించి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి పెట్టుకున్నాడు. ఈయన తారిక్ అన్వర్ సంఘం. ఈయన హిందూ, తారిక్ అన్వర్ ముస్లిం, పిఏ సంగ్మా క్రిస్టియన్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి పిఏ సంగ్మా, బీహార్ నుంచి తారిక్ అన్వర్. అక్కడ పిఏ సంగ్మా కూడా గెలిచాడు, మహారాష్ట్రలో వీళ్ళు గెలిచారు. అట్లా మహారాష్ట్ర గెలవడం వల్ల, వివిధ రాష్ట్రాలు గెలవడం వల్ల జాతీయ పార్టీ అయింది. ఎన్సీపీ జాతీయ పార్టీ అయింది. మొన్న కోల్పోయింది, ఆ జాతీయ పార్టీ హోదాను కోల్పోయింది. మొన్న వీళ్ళన్న కొడుకు అజిత్ పవార్. అది జాతీయ రాజకీయాల్లో శరద్ పవార్ చక్రం తిప్పినప్పుడు మహారాష్ట్రలో పార్టీని బలంగా కాపాడింది అజిత్ పవార్. అజిత్ పవార్ను ఇక తర్వాత అంటే శరద్ పవార్కు కొడుకులు లేరు. శరద్ పవార్కు కొత్త బిడ్డ సుప్రియా సూలే ఎంపీగా ఉన్నది. తర్వాత ఆమెతోటి కాదు, నాకే అప్పచెప్తాడు పార్టీ పగ్గాలు, నేనే అజిత్ పవార్ అనుకున్నాడు. కానీ శరద్ పవార్ అట్ట అనుకోలేదు, సొంత బిడ్డకే ఇవ్వడంతో అజిత్ పవార్ తేడా చేసిండు. పార్టీని లాక్కుంటారు. 2/3 ఫార్ములా ప్రకారము అప్పుడు నియర్ అబౌట్ 50 మంది వరకు ఉండే, 48 ఉంటే అజిత్ పవార్ ఎంబడి వేరు. అజిత్ పవార్ వెంట బలమైన పొటెన్షియల్ అందరూ వేరు. మహారాష్ట్ర అంతా కూడా షుగర్ లాబీ, రైతులు బలమైనటువంటి రైతులు, కొంత రిచ్ అక్కడంతా షుగర్ కేన్, చెరుకు రైతులు, షుగర్ లాబీ అంటారు. శరద్ పవార్ షుగర్ లాబీ తోటనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రకమైనటువంటి బెల్ట్ అంతా కూడా మరాఠవాడ బెల్ట్, ఎక్కువ రిచ్ అండ్ పొటెన్షియల్ పొలిటీషియన్స్ అంతా కూడా అజిత్ పవార్ వెంట ఉండడం వల్ల ఈయన పార్టీ దెబ్బతిన్నది. 88 ఏళ్ళకి ఇప్పుడు ఆయన చేయగలిగింది ఏమీ లేదుగా. కాబట్టి అంటే ప్రతిసారి ఉత్థానాలే ఉండవు, పతనాలు కూడా ఉంటాయి రాజకీయాల్లో పట. ప్రతిసారి మనం నిచ్చెనెక్కి పోవాలని కూడా కాదు, అప్పుడప్పుడు పాము మింగి కిందకి వచ్చేస్తూనే ఉంటాం. సో అట్లనే క్రూరుద్ధుడు అయిపోయిండు. ఇప్పుడు పార్టీని బతికించుకోవడం అనేది అంత సులువైన విషయం కాదు రాజకీయాల్లో పట. ప్రతిసారి సక్సెస్ ఉంటుంది అనుకోవడం అనేది అంత ఈజీ కాదు. కానీ 14 సార్లు కంటిన్యూగా గెలిచిన ఒక అప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు వరుసగా గెలుచుకుంటూ వచ్చింది. ఎందుకు? బలమైన ప్రత్యర్థులు లేకపోవడం వల్ల. ఒక ఉప్పెన్ వచ్చింది, ఎమర్జెన్సీ రావడం వల్ల. తర్వాత అంతా కూడా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు అన్నీ కూడా జనతా కూటమిగా ఏర్పడడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. సరే, వాళ్ళు ప్రత్యామ్నాయంగా నిలబడలేకపోయింది కనుక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అయింది. ఇది ఇప్పుడు మళ్ళా 2004 నుంచి 2014 వరకు కూటమి, యూపీఏ కూటమి కాంగ్రెస్ బతకగలిగింది. ఇప్పుడు బలమైనంగా బీజేపీ చాలా బలమైన పార్టీగా ఎమర్జ్ కావడంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇక మళ్ళీ
ఊగిసలాడుతున్నది, కుదేలైపోయింది. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లోపల ప్రతిపక్ష హోదాను తగ్గించుకోగలిగింది 2 సార్లు. 2014, 2019 2 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా లేకుండానే పోయింది. అంటే ప్రత్యామ్నాయం లేనప్పుడు బలమైన నాయకులుగా ఉంటారు. ప్రత్యామ్నాయం వచ్చిన తర్వాత అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఓకే. సో శరద్ పవార్ ప్రత్యామ్నాయం లేకుండా ఆడ ఉండడం వల్ల, అంటే మరాఠవాడా కావడము, రైతు నాయకుడు కావడము, ఆయనకు కింద క్షేత్రస్థాయిలో బలంగా ఉండేటువంటి బంధువర్గం ఉండడం వల్ల పార్టీని నిలబెట్టుకోగలిగిండు. ఆ శరద్ పవార్ రైట్ హ్యాండ్, శరద్ పవార్నే మన అజిత్ పవార్ రైట్ హ్యాండ్, అజిత్ పవార్నే కోల్పోవడం వల్ల ఆయన పార్టీ దెబ్బతిన్నది. సింపుల్ లాజిక్. అజిత్ పవార్ కనుక ఉండున్నట్టయితే ఇప్పుడు శరద్ పవార్ పార్టీకి కూతురు కోసం పార్టీ పోయింది. అంటే రాజకీయాల లోపల ఎవరు నాయకులు వాళ్ళని ఎట్లా పోగొట్టుకోవాలి, ఎవరిని పోగొట్టుకోవద్దు అనేటువంటిది కావాలి. ఇప్పుడు మనకు అంతకుముందుకు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని వదులుకుంది, కొలాప్స్ అయిపోయింది. ఒక జగన్మోహన్ రెడ్డిని హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల మొత్తం అంతా కాంగ్రెస్ పార్టీ కుదేలైపోయింది కదా. అట్లనే ఇక్కడ శరద్ పవార్ను హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నది. మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియాను హ్యాండిల్ చేయలేకపోయారు. ఇట్లా తర్వాత ఆజాద్ను హ్యాండిల్ చేయలేకపోయారు. ఇట్లా లీడర్లను హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల పార్టీలు దెబ్బతింటాయి. కానీ 83 సంవత్సరాలు ఆయన వయసు. అవును. ఇదే చివరిగా నేను పోటీ చేయను. అవును. ఇప్పుడు ఎన్నిసార్లు వేశారు, మళ్ళీ పోటీ చేయను, వయసు కూడా అయిపోయిందని చెప్పి కరెక్టే. స్టేట్ ఇప్పుడు రాజకీయాల్లో సానుభూతి ఎప్పుడు వస్తుంది అంటే ఒక తీవ్రమైనటువంటి అన్యాయం జరిగినప్పుడు వస్తుంది. కానీ నువ్వు అజిత్ పవార్కు అన్యాయం చేశావు అనేటువంటిది జనం ఫీల్ అయినరు. ఓకే. అజిత్ పవార్ ఈయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నప్పుడు మహారాష్ట్రలో పార్టీని కాపాడిందంతా అజిత్ పవార్. కాబట్టి అజిత్ పవార్ను చేస్తే ఇప్పుడు ఏమైతే షిండే పార్టీని నిర్మించిండు, ఐడియాలజీ కోసం ఉన్నాడు శివసేన, షిండేని సరే షిండే తనుకొని పోయిండు. ఇట్లా అంటే ఒక్కొక్కసారి రాజకీయాల లోపల ప్రజలను పట్టుకొని నిలబడ్డటువంటి నాయకులకు ప్రజాదరణ ఉంటుంది. శరద్ పవారు ప్రజానాయకుడే, కానీ అజిత్ పవారు కుడిభుజంగా ఉండడం వల్ల సక్సెస్ అయ్యిండు. అజిత్ పవార్ కుడిభుజంగా పోవడంతో పాటు అజిత్ పవార్ వెంట పొటెన్షియల్ లీడర్ క్యాడర్ అంతా ఆయనతోటి పోయడం వల్ల ఇప్పుడు ఎవరికొరికి అనామకులకు టికెట్లు ఇస్తే గెలుస్తారా? ప్రజా ఆదరణ ఉండదు అనామకులకు. శరద్ పవార్ను చూసి ఓటు చేయమంటే మరి ఇక్కడ ఎమ్మెల్యే పనికిరాని అభ్యర్థికి టికెట్ ఇచ్చి ఓటు వేయమంటే ఎక్కడి సాధ్యం అవుతుంది? అది జరిగింది అక్కడ. సరే, ఇప్పుడు శరద్ పవార్ 99, 2014 వరకు నాయకుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే బీజేపీ ఫోర్స్ఫుల్గా ఎమర్జ్ అయిందో అప్పటి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఆడికి 2.5 సంవత్సరాలు చక్రం తిప్పి ఉద్ధవ్ ఠాక్రేను లాగి కూటమి మహావికాస్ అఘాడి కూటమిని ఏర్పాటు చేసి 2.5 సంవత్సరాలు ఆడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో రాజకీయ చాణక్యుడు అంటారు. అవును, అందులో ఆయనదే. అసలు ఈయన మీద ఫుల్ సింపతి ఉంది అజిత్ పవార్ పోవడంతోనా. అసలు మొత్తం మహారాష్ట్ర రాజకీయాలంతా కూడా ప్రస్తుతం వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాయని నిన్న ఎలక్షన్స్ ముందు. అవును, ఇక్కడ 2 కుటుంబాలను దెబ్బతీశారు అనేటువంటిది ఒకటి ఉంది. ఒకటి ఠాక్రే కుటుంబాన్ని, ఒకటి శరద్ పవార్ కుటుంబాన్ని. కానీ ఈ కుటుంబం శరద్ పవార్కు, ఠాక్రేకు వాటిని కుటుంబ పార్టీలుగానే చూశారు కరెక్టే. కానీ ఆ పార్టీని నిర్మించిన వాళ్ళు వీళ్ళ వెంట లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి పతనం అయింది. వీళ్ళు అక్కడ ఉద్ధవ్ ఠాక్రే అదే పతనం, ఇక్కడ వీళ్ళకి ఉద్దే పతనం. పార్టీ నిర్మించినటువంటి అజిత్ పవారు పక్కకు జరిగాడు, అక్కడ కూడా పార్టీ నిర్మించినటువంటి షిండే పక్కకు జరిగాడు. ఎవరైతే నిర్మించారో, ఎవరైతే భూమిపుత్రులో, ఎవరైతే ప్రజలతో ఉన్నారో వాళ్ళనే ప్రజలు గెలిపించారు. సునుడైనా చాలా చాలా ఆయన తెలియని విషయాలు, చాలా విషయాలు చెప్పారు, నాకు కూడా తెలియని విషయాలు. ఎనీవే, ఆ పెద్ద మనిషి ఓడిపోవడం అయితే కొంత, గెలవడం 14 సార్లు గెలవడం ఒక హిస్టారికే, ఆయన ఇప్పుడు ఓడిపోవడం కూడా ఒక హిస్టారికల్గానే కనిపిస్తున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.